టిఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. ఇందులో భాగంగా ఇంకొక విషయాన్ని మీకు ప్రేక్షకులు చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మన వార్తలు ఎక్కువ మందికి చేరాలంటే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే ప్రజా సమస్యలు ప్రతిరోజు ప్రజలకు చేరవేయడంలో టిఆర్ నిజాం పాత్ర పోషిస్తుంది కాబట్టి మీ వంతు సహాయ సహకారాలు మాకు అందియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక విషయానికి వార్తలు లేకపోతే అడ్లూరి లక్ష్మణ్ గారు మన ఎస్సీ ఎస్టీ సంబంధించిన గురుకులాలకు మంత్రిగా ఉన్నాడు. వాళ్ళ యొక్క జీవితాలు మార్చాలని చెప్పేసి ఆలోచన ఉన్నాడు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, ఈరోజు మంత్రి హోదాలో ఉన్నాడు. ఆ పిల్లల యొక్క బతుకులు బాగు చేద్దామనే ఆలోచనలో ఉండని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అది నిజం చేద్దామని ఒక ఆలోచనతోటి నిన్న ఆయన కేంద్ర మంత్రిని కలిసి ఒక 300 కోట్ల ప్యాకేజ్ అడిగింది. ఎందుకంటే గురుకులాలు బాగుపడాలన్నా, వ్యవస్థ బాగుపడాలన్నా ఒక 300 కోట్లు ఇస్తే వాళ్ళకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాం అని చెప్పేసి చెప్పిండు. దీనికి వెంబటే ఆ కేంద్ర మంత్రి గారు 150 కోట్లను ఇస్తానని చెప్పేసి ఒక హామీ అయితే ఇచ్చిన వార్త ఏందో పూర్తి మొత్తంలో చూసుకున్నాం. ఎందుకంటే ఈ సామాజిక వర్గానికి చెందినట్టు వాళ్ళ వ్యవస్థ మొత్తము మంత్రి గారికి తెలుసు కాబట్టి మినిస్టర్ గారు నిన్న కేంద్ర మంత్రిని అయితే కలిసి ఇక మాకు వాళ్ళకు సంబంధించినటువంటి నిధులు ఇవ్వాలని అని చెప్పేసి చెప్పండి. అది తెలంగాణ ఎస్సీ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తుందని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్పిండు. 300 కోట్ల ప్యాకేజీపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన మన అడ్లూరి లక్ష్మణ్ తక్షణమే 150 కోట్లకు అంగీకారం తెలిపిండు. ఈ తెలంగాణలో షెడ్యూల్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రయోజనాల పెరుగుదల, సంక్షేమ విద్యా సంస్థల వసతిగృహాల సమగ్ర అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పేసి కూడా ఆయన ఇచ్చిండు. రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న నిధుల నుంచి తక్షణమే ఆల్రెడీ మా రాష్ట్రానికి మీరు నిధులు ఇవ్వాలి, అది పెండింగ్లో ఉన్నాయి. 300 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లియాలంటే ఎమ్మటే 150 కోట్లను ఇక చెల్లిస్తానని చెప్పేసి చెప్పిండు. దీని ద్వారా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలో హాస్టల్ అభివృద్ధికి ప్రతిపాదించిన ప్యాకేజీ వెచ్చనలో సముచిత సమావేశం నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపిండ్రు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేను మంత్రి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకం కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమగ్ర వినతి పత్రాన్ని సమర్పించారు. ఇంకోటి కూడా చేయాలి సార్, ఎందుకంటే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఈరోజు గురుకులాలలో ఒకసారి మరి మీరు దీనిపైన ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు మీరు చెప్తా ఉన్నారు అందరికీ ఫ్రీగా పుస్తకాలు ఇస్తాను, మంచి భోజనం పెడతాను, మంచి బట్టలు ఇస్తాను అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల పిల్లలకు 2 జతల షూలు ఏదో వైట్ డ్రెస్ అని చెప్పేసి వాళ్ళే కొనిస్తూ ఉన్నారు. నోట్స్ బుక్లు ఇంకా అందలేదట, అవి కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు. మరి మీరు ఆ దిశగా మీరు ఆలోచన చేసిరో లేదో ఒకసారి చూసుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా మీరు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకున్నా. మీ దృష్టికి వచ్చింది రాలేదు, ఒకసారి ఆ తొందరగా అందియాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. అల్లు లక్ష్మణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పరిపాలనకు కేంద్ర బిందువుగా తీసుకొని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి అనేక విప్లవాత్మక మార్పులు తెస్తాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అందరికీ అనిపిస్తూ ఉండదు. ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే ముచ్చటేస్తూ ఉంటుంది. అరే ఏందో ఆయనకు ఇక మరి ఈ చదువు మీద బాగా దృష్టి పెట్టిండు. వాస్తవానికి అయితే చదువు బాగుపడాలని దృష్టి పెట్టిండు. వాళ్ళకు ఏ విధమైన సహకారం కావాలని అందించడానికి సిద్ధంగా ఉండేది అందరూ ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక ఫీజు నియంత్రణ చట్టం తేవాల్సిన అవసరం ఉన్నది. మరి దీనిపైన ఇంకోటి విద్యాకు చట్టం అమలు చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో 25% సీట్లు పేద ఎస్సీ ఎస్టీ బీసీలకు అందుతాయి ఈ అమలు చేస్తే. కానీ ఇంతవరకు ఆ దిశగా చూడలే. అదొక్కసారి మీరు దానిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు ఓట్లేసిన ప్రజలంతా వీళ్ళే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల సంక్షేమానికి వీళ్ళు కట్టుబడి ఉన్నారని చెప్పేసి అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటిది నిన్న మంత్రి గారిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చేటువంటి సందర్భంలో మాకు ఇది కావాలని అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు ఉండాలన్న వాస్తవానికి ఏంటంటే ఏది చేసినా కూడా మీరు వికలాంగుల సంక్షేమం చేసినా కూడా వాళ్ళ దగ్గరికి పోయి ఏదో అందియాలని చెప్పేసి ఆతృతలో ఉన్నారు. ఈ రోజు కూడా మీరు ఈ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులుగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి పూర్తి బాధ్యత మీ పైన ఉన్నది కాబట్టి వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా
చూడాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. అట్లాగే ఇంకో విషయాన్ని కూడా మంత్రి గారు వాస్తవానికి మిషన్ ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో గురుకుల విద్యార్థులు ఆదర్శంగా ఉంటారని చెప్పేసి ఒక కార్యక్రమానికి అయితే చూసుకున్నాం. ఎందుకంటే వీళ్ళు పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి చూస్తాం. నిన్న ఒక కేంద్రం నుంచి వేరే రాష్ట్రం నుంచి ఒక ఎంపీ కూడా వచ్చిండు మన సిఓఈ గౌలిదొడ్డిన. అంటే ఏంటంటే వీళ్ళు పర్యావరణం పైన అవగాహన కల్పించాలి అని చెప్పేసి ఒక ఆతృతతోటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉన్నది, అది విద్యార్థి దశ నుంచి నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి కూడా ప్రతి ఒక్క గురుకులాలలో స్కూళ్ళలో ఇంకోటి కూడా మీరు పెట్టాల్సిన అవసరం ఉన్నది, ఈ రాజ్యాంగం పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజ్యాంగంలోకి చట్టాలు ఉన్నాయి, ఈ చట్టాలు దీనికోసం పనిచేస్తానని చెప్పేసి స్కూల్ వ్యవస్థ నుంచే వీళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే ఇప్పటివరకు ఏ ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేయలే, మీరన్నా వేయాలని చెప్పేసి ఒకసారి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. టీఎస్ఆర్ఆర్ఐఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మిషన్ ప్రకృతి అవార్డును ప్రధానోత్సవం నిర్వహించిండు. భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన పచ్చని వాతావరణాన్ని అందించాలంటే చిన్నప్పటి నుంచే విద్యార్థుల ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలి అని చెప్పేసి చెప్తాడు. మంచి పరిణామంగానే చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అందరికీ ఎవరైతే పర్యావరణం పైన ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో అవార్డులు కూడా పంపిణీ కార్యక్రమం చుట్టింది. ఇంకోటి ఏంటంటే కొన్ని గురుకులాలల్లో చెట్లు చేమలతోటి నిండి ఉన్నాయి. ఆడ పిల్లలు వచ్చేది వర్షాకాలం కాబట్టి దాన్ని కొంచెం పర్యవేక్షించి అక్కడ ఎలాంటిది లేకుండా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఎక్కువ దూరంగా ఉంటారు. మీరే తల్లిదండ్రులుగా మీరు అన్ని విధాలుగా ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ దశగా అడుగులు వేస్తూ ఉన్నాడు. ఎందుకు గురుకులాలు కూడా బాగుపడాలని చెప్పేసి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచిస్తారని చెప్పేసి ఒక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ఈ గురుకులాలలో పర్యవేక్షణ అయితే కొంచెం మంచిగా ఉన్నది అనిపిస్తూ ఉన్నది. ఇప్పటికైనా కూడా పిల్లలకి ఫుడ్ పాయిజన్ కాకుండా వాళ్ళకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, మంచి బట్టలు సకాలంలో అందియాలని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఏదో ఆర్భాటాలకు పోయి మేము ఇచ్చినాం అనేది కాకుండా నిజంగా క్షేత్రస్థాయిలో వాళ్ళకి జరగాలని చెప్పేసి ఒకసారి ఈరోజు గురుకులాలను బాగు చేస్తామని చెప్పేసి చెప్పే సందర్భంలో ఇది మరింత బలోపేతంగా ఉండాలని చెప్పేసి ఒకసారి గుర్తు చేస్తాను.